ఓకే. ఇక ఇటీవల మనం చాలా చూస్తున్నాం. పెళ్ళైతది. పెళ్ళైన తర్వాత ఇంకెవరో నచ్చుతారు. వాళ్ళతోని జంపింగు. ఇక తర్వాత రకరకాలు అంటే పిల్లలున్నప్పటికీ పిల్లల్ని వదిలేసిపోవడం, ప్రియుని మోజులో పడి భర్తను చంపడం, లేకుంటే పిల్లల్ని చంపడం చాలా రకాలు మనం ఈ మధ్య చూస్తున్నటువంటి సందర్భం అయితుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక స్టోరీ అంటే గతంలో ఎప్పుడో అయిందంట. అది మళ్ళీ ఇప్పుడు వైరల్ అయితుందంట. మరి ఒక భార్యకు భార్య చెల్లు అని కుటుంబాన్ని వదిలేసి ప్రియుడితో వెళ్ళిందట భార్య. మరి ఆ ప్రియుడి భార్యను పెళ్లి చేసుకున్నాడట ఆ భర్త. మరి అంటే ఇక రివర్స్ అయింది. ఈ ఈయన వాళ్ళ భార్యకు వాళ్ళ భార్యను తీసుకొని వెళ్ళిండంట. ఈయన భార్యను ఎవరైతే తీసుకొని వెళ్ళిరో ఆయన చేసుకున్నాడట. సరే ఒకసారి మనం చూద్దాం. ఇది 2 ఇయర్స్ బ్యాక్ అయిందట. మళ్ళీ ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకో వైరల్ అవుతుందట. ఇక్కడ చూడొచ్చు, వివాహేతర సంబంధాలు ఈ మధ్య బాగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి భర్తలు వదిలేసి భార్యను వదిలేసి వేరే వాళ్ళతోని ఫైర్ పెట్టుకోవడం, భార్యలు భర్తలను వదిలేసి వేరే వాళ్ళని ఫైర్ పెట్టుకోవడం, ఇటీవల ఇటువంటి సంఘటనలు చాలా ఎక్కువైతున్నటువంటి నేపథ్యంలో బీహార్లో 2009లో ఒక ఘటన అయితే జరిగిందట. వీళ్ళు 2009లో ఒక వివాహం అయిందంట. రూపీ దేవి అనేటువంటి వ్యక్తి ఆమెతోటి నీరజ్కు పెళ్ళయిందట. 11 ఏళ్ళు బాగానే ఉన్నారంట. అంటే 2009 అంటే 2020, 21 వరకు వాళ్ళు బాగానే ఉన్నారు. ఆ తర్వాత సడన్గా ఇంకో వ్యక్తితోటి ఆ రూబీదేవికి సంబంధం ఏర్పడ్డదట. ఏర్పడితే అది వివాహేతర సంబంధానికి దారితీసిందట. ఆ తర్వాత ఇక ప్రియుడిని వదిలేసి ఉండలేని స్థితికి పోయిందట రూబీదేవి. దాంతో ప్రియుడితో కలిసి జంప్ అంట. అప్పటికే మరి ఆమెకు 3 పిల్లలంట. చూడండి, ఆ 3 పిల్లలను వదిలేసిందట. మొత్తం భర్తను వదిలేసిందట. అందరిని వదిలేసి ఆమె ప్రియునితో జంప్ అయిందట. ఇక అప్పటి నుంచి ఆ భర్త అసలు ఏం చేయాలి, ఎందుకు ఇట్లా చేసేది నా భార్య, అసలు ఎట్లా ప్రతీకారం తీసుకోవాలని ఆలోచించి గ్రామ పెద్దలకు దగ్గరకు పోయిందంట. అటు పోయినట్టు ఇటు పోయినట్టు ఎక్కడ న్యాయం జరగలేదట. ఇక దాంతో ఆయన ప్లాన్ బి అమలు చేసిండట. అసలు నా భార్యను లేపుకెళ్ళిన వ్యక్తి ఎవరు, అసలు ఆమె ఎక్కడుంటాడు వాడు అని ఎంక్వైరీ చేసి ఎక్కడుంటాడు అనేది, అంటే ఆయన స్వస్థలం ఏందనేది కనుక్కున్నాడట. ఆ ముఖేష్ స్వస్థలం ఏంది, ఎక్కడ ఉంటుందనే వివరాలు ఆరాధించిందట. ఈ సమయంలోనే నీరజ్కు దిమ్మ తిరిగే విషయాలు తెలిసినట. అప్పటికే ముఖేష్కు పెళ్ళి అయిందంట. 2 పిల్లలు కూడా ఉన్నారట. మరి పిల్లలున్నటువంటి ముఖేష్ మరి ఈయన భార్యను ఎత్తుకొని పోయిండు. మరి ఎత్తుకపోతే ఇక అసలు ఇక అప్పుడు ఈయన ఏం చేసిండంటే ఆ ముఖేష్ భార్యకు అసలు నా భార్య నాకు అన్యాయం చేసింది, నీ భర్త నీకు అన్యాయం చేసిండు, వాళ్ళిద్దరికీ మనం ఒక గుణపాఠం చెప్పాలి, నువ్వు సహకరిస్తే గుణపాఠం చెప్తా అని ఆమెను పెళ్ళికి ఒప్పించినట. నేను పెళ్ళి చేసుకుంటా, నీ పిల్లల పోషణ బాధ్యత నేనే చూస్తా అని ఇక్కడ వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నారట. పెళ్ళి చేసుకొని మరి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిరంట 2023లో. ఇది ఎప్పుడో జరిగిందట. కాకుంటే ఈ మధ్య మళ్ళీ ఇటువంటి ఘటనలు ఎక్కువైతున్నటువంటి నేపథ్యంలో ఇట్లా అంటే ఎవరో భార్య వదిలేసిపోయింది, భర్త వదిలేసిపోయిందని ఏదో సూసైడ్ చేసుకోకుండా, లేకుంటే ఆత్మన్యూనతో బయటికి వెళ్ళకపోకుండా, ఇటువంటివి కాకుండా ఇట్లా టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టు ఇట్లా చేసిర్రు అనేది ఒకటి బాగా మళ్ళీ సర్క్యులేట్ అయితే అవుతుందట. మరి ఈ మధ్య మళ్ళీ ఇటువంటివి బాగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక స్టోరీ వచ్చింది. అది మీ ముందుకు రావాలని చిన్న ప్రయత్నం చేసినాం. థ్యాంక్ యూ.